ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ లో అలాంటి మూవీ మళ్ళీ రాలేదు. నెక్స్ట్ రాబోయే అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా తెలుసుకుందాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ని ఒకసారి చూద్దాం. నెంబర్ 1, డాక్టర్ డూమ్ అంటే ఏంటి, ఎందుకు మార్వెల్ ఈ పేరుని పెట్టింది. నెంబర్ 2, డాక్టర్ డూమ్ అంటే ఎవరు, ఎందుకు ఇతనే మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. నెంబర్ 3, డాక్టర్ డూమ్ వర్సెస్ అవెంజర్స్ కంపారిజన్. నెంబర్ 4, అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నెంబర్ 5, ఫైనల్ బ్యాటిల్, ఎవరు గెలుస్తారు, డాక్టర్ డూమా లేక అవెంజర్సా. నెంబర్ 6, ఒకవేళ డాక్టర్ డూమ్ విన్ అయితే మార్వెల్ ఎందుకు డాక్టర్ డూమ్ ని గెలిపిస్తుంది. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా మార్వెల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. నెంబర్ 1, అవెంజర్స్ డూమ్స్డే అంటే ఏంటి, ఎందుకు మార్వెల్ ఈ పేరుని పెట్టింది. అవెంజర్స్ డూమ్స్డే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 6 లో బిగ్గెస్ట్ డార్క్ మూవీగా ఉండబోతోంది. ఇది ఒక విన్ మూవీ కాదు, ఇది ఒక కొలాప్స్ మూవీ. ఈ మూవీలో మల్టీవర్స్ నాశనం అవుతుంది, టైమ్ లైన్స్ అన్ని నాశనం అవుతాయి. అవెంజర్స్ మొదటిసారి పూర్తిగా ఓడిపోతారు. డూమ్ అంటే మూవీ నేమ్ లోనే ఉంది, డూమ్స్ డే అని. అంటే డాక్టర్ డూమ్ ఈ మూవీలో అనుకున్న సాధించవచ్చు. మన అవెంజర్స్ ఓడిపోతారు కానీ చనిపోరు, కొన్ని క్యారెక్టర్స్ చనిపోవచ్చు. థోర్ చనిపోతారని గట్టిగా రూమర్స్ వస్తున్నాయి. నెంబర్ 2, డాక్టర్ డూమ్ అంటే ఎవరు, ఎందుకు ఇతనే మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. డాక్టర్ డూమ్ లాట్వేరియాకి రాజు, సైన్స్ ప్లస్ మ్యాజిక్ కి మాస్టర్. టోనీ కంటే ఎక్కువ తెలివైన వాడు, మ్యాజిక్ లో స్ట్రేంజ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు. థానోస్ పవర్ తో గెలవడం మనం ఇన్ఫినిటీ వార్ లో చూసాము, కానీ ఇప్పుడు డాక్టర్ డూమ్ తెలివితో గెలవడం మనం చూడబోతున్నాము. డాక్టర్ డూమ్ ని ఓడించాలంటే అతని ప్లాన్ ని అర్థం చేసుకోవాలి, అది అవెంజర్స్ కి అంత ఈజీ కాదు. నెంబర్ 3, డాక్టర్ డూమ్ వర్సెస్ అవెంజర్స్ కంపారిజన్. ఇప్పుడు అవెంజర్స్ టీమ్ లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. అవెంజర్స్ దగ్గర థోర్ పవర్ ఉంది, హల్క్ స్ట్రెంగ్త్ ఉంది, డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ ఉంది. దాంతో పాటు స్పైడర్ మ్యాన్, న్యూ అవెంజర్స్ టీమ్, ఎక్స్మెన్ టీమ్, ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్, ఇంకా అవెంజర్స్ కి సపోర్ట్ గా లోకి అండ్ టీవీఏ ఉంది. ఇప్పుడు డాక్టర్ డూమ్ టీమ్ లో ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ డాక్టర్ డూమ్ ఆర్మీ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కెప్టెన్ హైడ్రా, ఈవిల్ బ్లాక్ విడో, హల్క్ ఫార్మ్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన మాస్టర్ హల్క్ ఉన్నాడు. దాంతో పాటు ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్. అంతేకాకుండా అవెంజర్స్ అందరికి ఈవిల్ వర్షన్స్ డాక్టర్ డూమ్ టీమ్ లో ఉండబోతున్నారు. నెంబర్ 4, అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఎలా ఉండబోతోంది. అవెంజర్స్ అందరూ మళ్ళీ కలుస్తారు, డూమ్ ని తక్కువ అంచనా వేస్తారు, డూమ్ ని ట్రాప్ చేస్తారు, కానీ అవెంజర్స్ ఓడిపోతారు. మల్టీవర్స్ నాశనం అవుతుంది. సేమ్ ఇన్ఫినిటీ వార్ లాగా అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఉండబోతోంది. నెంబర్ 5 and 6, డాక్టర్ డూమ్ గెలుస్తాడా లేక అవెంజర్స్ గెలుస్తారా. ఒకవేళ డాక్టర్ డూమ్ గెలిస్తే మార్వెల్ ఎందుకు డాక్టర్ డూమ్ ని గెలిపిస్తుంది. అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఖచ్చితంగా డాక్టర్ డూమ్ గెలవబోతున్నాడు, ఎందుకంటే వీళ్ళని హైప్ చేయడానికి, సీక్రెట్ వార్స్ కోసం మనం వెయిట్ చేయడానికి, ఇన్ఫినిటీ వార్ మూవీ లాంటి ఇంపాక్ట్ కోసం. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ నెక్స్ట్ ఎండ్ గేమ్ లాంటి మూవీ అవ్వాలి, అందుకే డాక్టర్ డూమ్ ని గెలిపిస్తుంది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, డాక్టర్ డూమ్ అవెంజర్స్ అందరినీ చంపడు, గెలుస్తాడంతే. అవెంజర్స్ ఓడిపోయిన తర్వాత ఏమైంది, సీక్రెట్ పార్ట్స్ లో వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు, అదే అసలు కథ. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.